కొంత సమయం దేవుని వాక్యాన్ని విందాం. నిద్రపోకుండా వినడానికి ప్రయత్నం చేయండి. చాలా తక్కువ సమయం నేను మాట్లాడడానికి ప్రయత్నం చేస్తాను. కొంత సమయం దేవుని వాక్యాన్ని విందాం. మీకు అందరికీ నా వాయిస్ అర్థమవుతుంది కదండి? ఇలాగే ఒక రోజు మీటింగ్స్ VBSలో అయిపోయిన తర్వాత, లాస్ట్ ఇయర్ సమ్మర్లో VBSలో అయిపోయిన తర్వాత నన్ను స్టేజ్ మీదకి కృపా సిస్టర్ వచ్చి పాట పాడతారని చెప్పి నన్ను పిలిచారు. పిలిస్తే వెళ్ళి పాట పాడుతూ ఉన్నా. దూరంగా ఒక రూమ్లో సార్ వాళ్ళ అమ్మాయి పాప వాళ్ళిద్దరు కూర్చుని ఉన్నారు. వెంటనే తను బయటకు వచ్చేసి నేను పాట పాడుతూ ఉంటే కృపకు పాట పాడుతుందని పిలిచారు. కానీ వాయిస్ ఏంటి, ఎవరో మేల్ వాయిస్ వినబడుతుంది, ఎవరో అబ్బాయి పాడినట్లుగా వాయిస్ వినబడుతుంది అని చెప్పి వెంటనే బయటకు వచ్చి చూస్తున్నాను. అంటే VBSలో పిల్లలతో అరిచి మా వాయిస్ ఎలా ఉంటుందంటే, స్వరం చూస్తే యాకోబు స్వరం, తడివి చూస్తే ఏశావు అన్నట్లు అయిపోయింది మా పరిస్థితి. ఎట్లా అండి? స్వరం చూస్తే యాకోబు స్వరం అంట, తడివి చూస్తే ఏశావు లాగా ఉన్నామంట. అట్లాగే కొంచెం నా మాట మీకు ఇబ్బందిగా అనిపించినా కానీ కొంచెం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. వాక్యం చదువుకుందాం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 13వ వచనం చదువుకుందాం. సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. ఆమేన్, హల్లెలూయా. ఈ మాట ఒకసారి అందరూ చెప్తామా? సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. ఇప్పుడు నేనేమంటానంటే, సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట అంట. ఇప్పుడు మీరందరూ ఏమనాలంటే, చెవిగలవాడు వినుగాక అనాలి. ఒకసారి అందామా? సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట. కొంచెం గట్టిగా చెప్తాం. సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట అంటే ఇక్కడ ఎవరైతే దేవుని మాటను వింటూ ఉన్నారో చెవి కలిగిన వాళ్ళకి మాత్రమే ఆత్మ చెప్పే మాటలు అర్థమవుతాయి. హల్లెలూయా. మంచిదండి. మనందరికీ చాలా సుపరిచితమైన వాక్య భాగం. ఇంకొకటి, మనందరికీ భయం పుట్టించే బైబిల్లో గ్రంథం ఏదైనా ఉంది అంటే అది ఏ గ్రంథం అంటే ప్రకటన గ్రంథం. ప్రకటన గ్రంథం పేరెత్తితే చాలు అందరికీ వెన్నులో వణుకు మొదలవుతూ ఉంటుంది. ఎందుకంటే అమ్మో, ప్రకటన గ్రంథం అంటే యేసయ్య వచ్చేస్తాడు, ప్రకటన గ్రంథం అంటే 7 బోర్లు ఉంటాయి, ప్రకటన గ్రంథం అంటే 7 ముద్రలు ఉంటాయి, ఎప్పుడో యేసయ్య బోర మోగిద్ది, మనందరం పైకి వెళ్ళిపోవాలి, మేము ఈ లోకంలో సంపాదించుకున్న బంగారం అంతా ఏమైపోతుందో, మేము కట్టుకున్న అద్దాల మేడలన్నీ ఏమైపోతాయి అనే ఒక చిన్న బెరుకు భయం అందరిలో ఉంటుందండి. మీకుందా లేదా? అయితే మీరు ధన్యులు. హల్లెలూయా. మంచిదండి. ఇక్కడ మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 13వ వచనం ఈ విధంగా సెలవిస్తూ ఉంది. సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. ఈ ప్రకటన గ్రంథం రాసిన వ్యక్తి ఎవరు? దేని గురించి ప్రకటన గ్రంథం మనకు తెలియపరచబడుతుంది అంటే, దైవజనుడైనటువంటి యేసుక్రీస్తు శిష్యులలో ఒకడైన యోహాను పద్మాసు ద్వీపమున పరవాసిగా ఉన్నప్పుడు దర్శన రూపంలో ప్రభువు అతనితో మాట్లాడిన మాటలు ఈ ప్రకటన గ్రంథంలో రాయబడిన మాటలు. ఇంతకీ అతనితో మాట్లాడిన ప్రభువు తను చూసిన దర్శనంలో ఎలా ఉన్నాడు అంటే, ఆయన తన పాదముల మట్టుకు దిగుచున్న వస్త్రము ధరించుకుని రొమ్మునకు బంగారు దట్టి కట్టుకున్నవాడు, తల వెంట్రుకలు ఉన్నిని పోలిన హిమమంతా ధవలముగా ఉన్నవి, అతని కన్నులు అగ్నిజ్వాలమయమై ఉన్నవి, అతని పాదములు ఎలా ఉన్నాయండి? అపరంజిని పోలినవై ఉన్నవి, అతని స్వరము విస్తార నది జల ప్రవాహముల కంఠధ్వని వలె అతని కంఠధ్వని ఉంది. అతను చూడడానికి ఒక భయంకరమైన వ్యక్తిగా, 1000 సూర్యుల తేజస్సు కంటే అధికమైన మహిమ కలిగిన వ్యక్తిగా యోహాను తన దర్శనంలో ప్రభువుని చూస్తూ ఉన్నాడు. ప్రభువుని చూస్తూనే ఆ దర్శనాన్ని పొందుకున్న యోహాను భయపడి మాటలేక పడి ఉన్న పరిస్థితుల్లో అప్పుడు ప్రభు తనతో మాట్లాడుతున్నాడు. యోహాను, భయపడకు, మొదటి వాడను కడపటి వాడను, ఆదియును అంతమునయున్న ప్రభువు నీతో చెప్పుచున్న మాటలు. నువ్వు వేటినైతే చూసావో, వేటినైతే విన్నావో, వేటినైతే నీ దర్శనం ముందు గ్రహించావో వాటన్నిటినీ నీవు ప్రజలకు తెలియచేయి అని చెప్పినప్పుడు యోహాను
తనతో కూడా ఉన్నటువంటి యోహాను దర్శనంలో ప్రభు ఏమైతే చెప్పారో ఆ 7 సంఘములతో కొన్ని మాటలు సెలవిస్తూ ఉన్నాడు, కొన్ని మాటలు వ్రాస్తూ ఉన్నాడు. ఒకసారి అదే అధ్యాయం, మొదటి అధ్యాయం 19-20 వచనాలు చదువుకుందామా. కాగా నీవు చూచిన వాటిని, ఉన్న వాటిని, వీటి వెంట కలుగబోవు వాటిని అనగా నా కుడి చేతిలో నీవు చూచిన 7 నక్షత్రములను గూర్చిన మర్మమును, ఆ 7 సువర్ణ దీపస్తంభముల సంగతియు వ్రాయుము. ఆ 7 నక్షత్రములు 7 సంఘములకు దూతలు, ఆ 7 దీపస్తంభములు 7 సంఘములు. హల్లెలూయా. దర్శనంలో యోహానికి ఒక వ్యక్తి కనపడతా ఉన్నారు. ఆ వ్యక్తి ఏం చేస్తున్నాడంటే 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకొని 7 దీపస్తంభముల మధ్య సంచరిస్తా ఉన్నాడు. హల్లెలూయా. ఈ 7 నక్షత్రాలు దేనికి సాదృశ్యంగా ఉన్నాయంటే 7, అక్కడ చూడండి ఏమనుంది, 7 నక్షత్రములు 7 సంఘములకు దూతలు, 7 దీపస్తంభములు 7 సంఘములు. అయితే యోహాను తన దర్శనంలో మొదట ఎఫెసులో సంఘానికి, తర్వాత స్పుర్ణ, ఆ తర్వాత పెర్గము, ఆ తర్వాత తుయతైరా, ఆ తర్వాత సార్దిస్, ఆ తర్వాత ఫిలదెల్ఫియా, ఆ తర్వాత లవోదికియా, ఇట్లా 7 సంఘపు పెద్దలకు రాస్తూ ఈ విధంగా చెప్తా ఉన్నాడు. ఇదిగో సంఘాలారా, మీతో ప్రభు కొన్ని మాటలు చెప్పమన్నాడు, మీకు ప్రభు కొన్ని మాటలు చెప్పమని సెలవిచ్చారు. ఈరోజు మనం ఆరాధిస్తున్న దేవుడు ఎవరు అంటే ప్రతి సంఘాన్ని చూస్తూ ఉన్న దేవుడు. ఎవరైతే ఆయన యందు నమ్మకత్వం కలిగి, ఏ సంఘం అయితే తన పరిశుద్ధతను కాపాడుకుంటూ, ఏ సంఘం అయితే దేవుని చేత మెప్పు పొందిన సంఘంగా ఉంటుందో ఆ సంఘాన్ని దృష్టించి సార్వత్రిక సంఘంగా పిలువబడే వారిలో నుండి ఆ సంఘాన్ని తన కొరకు పెండ్లి కుమార్తెగా సిద్ధపరచుకునే దేవుణ్ణి మనం ఆరాధన చేస్తూ ఉన్నాం. అయితే యోహాను తన దర్శనంలో చూసిన 7 సంఘాలలో ఒక సంఘం దేవుని మెప్పు పొందిన సంఘంగా పిలువబడింది. ఇలా గమనించండి, ఆ 7 సంఘాలలో ఒక సంఘం గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. ఈరోజు సంఘంలో కొన్ని వేల మంది విశ్వాసులు ఉండొచ్చు, ఈరోజు సంఘంలో కొన్ని వందల మంది విశ్వాసులు ఉండొచ్చు. ప్రారంభము నుంచి ఇప్పటి వరకు నమ్మకంగా సంఘంలో పరిచయం చేస్తున్న వారు ఉండొచ్చు. కానీ దేవుని సేవకుని నోట కానీ, దేవుని నోట కానీ మెప్పు పొందిన వారు అందరూ ఉంటారా? అందరూ ఉంటారండి? ఎవరు ఉంటారు? కొందరే ఉంటారు. అలాగే దేవుడు 7 సంఘాల గురించి తన శిష్యులతో వ్రాయిస్తూ కూడా ఆ 7 సంఘాలలో ఒక్కొక్క సంఘంలో తప్పులను చూపించాడు, ఒక్కొక్క సంఘంలో వాళ్ళు చేస్తున్న పనులను చూపించాడు, ఒక్కొక్క సంఘంలో వారు చేస్తున్న మంచిని చూపిస్తూ వారిని మెచ్చుకున్నాడు. ఈరోజు మన ఆశ, మన ఆకాంక్ష ఏంటి అంటే దేవుని చేత మెప్పు పొందే సంఘంగా మనం ఉండాలి. ఆమె చెప్తాం ఒకసారి. ఆమె చాలా మంది ఏమనుకుంటామంటే మా అయ్యగారు నన్ను మెచ్చుకుంటే చాలు, మా పెద్దమ్మ గారు నన్ను మెచ్చుకుంటే చాలు, నేను ప్రతిరోజు వెళ్ళి మందిరం ఊడిస్తే మా అయ్యగారు నన్ను మెచ్చుకుంటారు, ప్రతిరోజు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే ప్రార్థన చేస్తా పొడుగుని పోయినా పర్లేదు, మందిరంలోకి వెళ్ళి అటెండెన్స్ వేయించుకుంటే చాలు మా పెద్దమ్మ గారు నన్ను మెచ్చుకుంటారు, చక్కగా చెప్పిన మాట వింటూ దేవునికి ఇష్టంగా నడుచుకుంటే చాలు మా చిన్నమ్మ గారు మెచ్చుకుంటారు అని చెప్పి కొన్నిసార్లు సంఘ పెద్దల మెప్పును మనం కోరుకుంటూ ఉంటాం, కొన్నిసార్లు సేవకుల మెప్పును మనం కోరుకుంటూ ఉంటాం. కానీ దీనికి మించింది ఏంటి అంటే మనల్ని మెచ్చుకోవాల్సింది ఎవరండి? కొంచెం గట్టిగా చెప్దాం. దేవుడు మనల్ని మెచ్చుకోవాలి. అయితే ఈ ఫిలదెల్ఫియా సంఘంలో ఈ సంఘం ఏం చేయడం ద్వారా దేవుడు ఆ సంఘాన్ని మెచ్చుకున్నాడు? ఈ సంఘం కలిగి ఉన్న పరిస్థితులు ఏంటి, మనం కలిగి ఉండాల్సిన పరిస్థితులు ఏంటి, ఏం చేయడం ద్వారా మనం దేవుని మెప్పును పొందగలం అనే విషయాన్ని మొదట మనం ఆలోచన చేస్తే మొట్టమొదట ఈ ఫిలదెల్ఫియా సంఘం గురించి విందాం. ఫిలదెల్ఫియా అనే పదానికి అర్థం ఏంటి అంటే సహోదర ప్రేమ. దీని గురించి చరిత్రలోనికి మనం వెళ్తే ఫిలదెల్ఫియా సంఘం ఎక్కడ కట్టబడింది అంటే అది కొండ మీద కట్టబడిన ప్రాంతం ఫిలదెల్ఫియా అనే ప్రాంతం. ఎక్కువ అక్కడ భూకంపాలు, ఎక్కువ అక్కడ భూమి కదిలించబడ్డాలు, నిలకడ లేని పరిస్థితులు దాని చుట్టూ ఉంటాయి. ఈ ఫిలదెల్ఫియా ప్రాంతంలో ఎక్కువ తోటలు, ఎక్కువ పండ్ల జాతికి సంబంధించిన
ఆ వృక్షాలకు సంబంధించిన ఎక్కువ మనం అక్కడ చూస్తూ ఉంటాం. ఇలా ఇంతకీ ఈ ఫిలదెల్ఫియా సంఘంలో దేవుడు వేటిని చూశాడు, వేటిని మెచ్చుకున్నాడు అనేది రెండు విషయాలు చెప్పి నేను త్వరగా వాక్యం ముగిస్తాను. ఇంతకీ ఈ ఫిలదెల్ఫియా సంఘంలో దేవుడు దేనిని చూశాడు అంటే, మొదట ఒకసారి చదువుకుందాం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 8వ వచనాన్ని చదువుదాం. నీ క్రియలను నేను ఎరుగుదును, నీకున్న శక్తి కొంచెమై ఉండినను నీవు నా వాక్యమును గైకొని నా నామమును ఎరుగననలేదు. హల్లెలూయా. ఏం చూసావయ్యా నువ్వు ఈ సంఘంలో? ఎందుకు నువ్వు ఈ సంఘాన్ని మెచ్చుకున్నావు అంటే, దేవుడు చెప్తున్న మాట, ఆ ఫిలదెల్ఫియా సంఘం యొక్క క్రియలు నేను చూశాను. హల్లెలూయా. ఈరోజు మనం ఆరాధిస్తున్న దేవుడు ఎవరు అంటే, ఆయన సర్వాంతర్యామి, అంటే దేనినైనా చూడగలిగిన దేవుడు. ఆయన కనులకు మరుగై ఉన్నది ఏదైనా ఉందండి? ఆయన కనులకు చూడలేనిది ఏదైనా ఉందండి? ఆయన కనులకు దాచబడింది ఏదైనా ఉందా అంటే ఏది లేదండి. ఒకసారి జకర్యా గ్రంథం 4వ అధ్యాయం 10వ వచనం చదువుకుంటే అక్కడ ఈ మాట చెప్తా ఉంటది. ఏమనంటే, లోకమంతటను సంచారము చేయు యెహోవా యొక్క 7 నేత్రములు జెరుబ్బాబెలు చేతిలో గుండు నూలుండుట చూచి సంతోషించెను. మన దేవుని కన్నులు ఎలాంటివి అంటే, లోకమంతటా సంచరించే నేత్రములు కలిగిన వాడు ఆయన. ఆయన కన్నులకు కనుమరుగైనది ఏదీ లేదు. ఆయన కన్నులకు చూడకుండా ఉన్నది ఏదీ లేదు. ఒక చిన్న మాట నేను మీకు చెప్తాను. ఒకరోజు ఒక సండే స్కూల్ టీచరు వాళ్ళ దగ్గర కొంతమంది పిల్లల్ని పిలిచి ఒక నలుగురికి 4 5 స్టార్ చాక్లెట్లు ఇచ్చిందంట. అమ్మ వినాలి. నలుగురికి ఏమి ఇచ్చింది? 4 5 స్టార్ చాక్లెట్లు ఇచ్చింది. ఇచ్చి, అరే ఈ 4 చాక్లెట్లని మీరు ఒక్కొక్కటి తీసుకెళ్ళి ఎవ్వరికి కనబడకుండా వీటిని దాచిపెట్టి ఎక్కడ దాచాలో నాకు చెప్పండి రా అందంట. అనగానే వీళ్ళు వేరావేశంగా నేనే గెలవాలి అని చెప్పి ఈ పిల్లలందరూ చాక్లెట్లు తీసుకుని ఇంటికి వెళ్ళిపోయారు. తెల్లారు వచ్చారు. వచ్చి, టీచర్ మీరు మాకు చాక్లెట్లు ఇచ్చారు కదా దాయమని, నేను దాచిపెట్టాను టీచర్ అన్నాను. మొదటి వాడిని పిలిచి అడిగింది, అరే నువ్వు ఎక్కడ దాచావురా అంటే, నేను ఎక్కడ దాచానో తెలుసా టీచర్? నేను మా ఇంట్లో రూమ్లోకి వెళ్ళా, తలుపేసుకున్నా, మా ఇంటి లాకర్ తీసా, బీరువాకి లాకర్ తీసా. ఆ తాళం మా అమ్మకే తెలుసు, కానీ మా అమ్మకు కూడా తెలియకుండా నేను ఆ లాకర్ ఓపెన్ చేసి ఆ లోపల సీక్రెట్ లాకర్ ఉంటే దానిలో దాచిపెట్టాను టీచర్. ఆ తాళం ఎక్కడుందో మా అమ్మకు కూడా తెలియదు. ఇప్పుడు నేను ఆ చాక్లెట్ ఎక్కడ దాచానో ఎవ్వరికీ తెలియదు టీచర్ అని అన్నాడు. అన్నాక ఓకే సరే కూర్చో. ఇంకొకళ్ళు లేచి అంటాడు, టీచర్ వాడేం దాచాడులే కానీ నేను ఎక్కడ దాచాను తెలుసా అని చెప్పి, టీచర్ మా ఇంట్లో అందరూ చూసే ప్లేస్ ఒకటి ఉంది, కానీ మా ఇంటి వాష్రూమ్లో ఒక స్థలం ఒకటి ఉంది, సీక్రెట్ ప్లేస్. కొన్నిసార్లు మనం తాళాలు ఎక్కడ పెడతామండి? ఇంటి తాళాలు ఎక్కడ పెడతాం చెప్పండి? వాష్రూమ్లో. అదే కదా సీక్రెట్ ప్లేస్. ఎలా చూసాడో మరి వాడంటాడు, టీచర్ నేను పలానా చోట దాచాను టీచర్ అని. అంటే ఈలోపు 3వ వాడు వచ్చి వాడంటాడు, టీచర్ వీళ్ళిద్దరు దాచింది ఎవరికైనా కనబడిద్ది, కానీ నేను ఎక్కడ దాచాను తెలుసా? మా ఇంటి పక్కన ఇక్కడ మెట్లపల్లిలో ఉన్నట్లే ఒక పెద్ద కొండ ఉంది టీచర్. ఆ కొండ పైకి ఎక్కలేకపోయినా ఆయాసపడుతూ మరి ఎక్కాను. కొండపైన ఉన్న ఒక పెద్ద చెట్టు కింద గొయ్యి తీసి దాన్ని దాచిపెట్టాను టీచర్. అది ఎవరికంట పడలేదు, అక్కడికి ఎవరు ఎక్కలేరు అని చెప్పారంట. చెప్పిన తర్వాత సరే మీరు ముగ్గురు ఉండండి అని చెప్తే, ఈలోపు వెనక నుండి ఒక బొడ్డోడు ఏడ్చుకుంటూ వస్తున్నాడు. మన న్యాన్సీ అంత ఉంటాడు బొడ్డోడు, ఏడ్చుకుంటూ వస్తున్నాడు. టీచర్కి అర్థం కాల. అరే నువ్వెందుకు ఏడుస్తున్నావు అంటే అడేం మాట్లాడట్లా. అరే చెప్పరా నువ్వెందుకు ఏడుస్తున్నావు అంటే వాడు సైలెంట్గా జేబులో నుంచి ఆ చాక్లెట్ తీసి టీచర్ చేతిలో పెట్టాడు. టీచర్ చేతిలో పెట్టి, టీచర్ నేను ఈ చాక్లెట్ని ఎక్కడ దాయలేకపోయాను అని అన్నాడు. అంటే టీచర్కి అర్థమైపోయి, ఎందుకు దాయలేకపోయావరా నువ్వు అని చెప్పంటే, ఎందుకు దాయలేకపోవడం ఏంటి టీచర్? నేను పలానా చోట దాద్దామని వెళ్ళా, వచ్చేసాడు. నేను మా ఇంట్లో సీక్రెట్ ప్లేస్ ఉంది అక్కడ దాద్దామని వెళ్ళా, వచ్చేసాడు. నేను కొండ మీద కూడా వెళ్ళా దాద్దామని, అక్కడికి వచ్చేసాడు. అస్సలు ఆ కళ్ళకి దాయకుండా నేను ఉండలేకపోయాను, సారీ టీచర్ నా వల్ల కాదని ఏడ్చుకుంటూ వచ్చేసాడు. మీరు గమనించండి,
ఈరోజు ఆ చిన్న పిల్లవాడికి ఉన్న ఇంగిత ఆలోచన మనకుందా? దేవుని కన్నులకు మరుగై ఉన్నది ఏదీ లేదు. మనం ఎక్కడికి వెళ్తే అక్కడ ఆయన కన్నులు మనల్ని వెంబడిస్తూ ఉన్నాయి. మనం ఏ పని చేస్తే ఆ పనిలో ఆయన కన్నులు మనల్ని వెంబడిస్తూ ఉన్నాయి. ఆయనకున్న పేరు ఏంటంటే ఆయన సర్వాంతర్యామి. ఒక్క సమయంలో ఇక్కడ ఉండగలిగిన వాడు, ఒక్క సమయంలో వేరొక చోట ఉండగలిగిన వాడు, ఒక్క సమయంలో సర్వాంతర్యామిగా సమస్తంలో సంచరించగలిగిన దేవుడు మనం ఆరాధిస్తున్న దేవుడు. ఆయన కన్నులకు మరుగైనది ఏది లేదు కదా. అందుకే ఈ గ్రంథంలో అంటాడు ప్రవక్త, అమ్మా సంగమా, ఫిలదెల్ఫియా సంగమా, నేను నీలో ఏం చూసి మెచ్చుకున్నానంటే నీ క్రియలను నేను చూశాను. ఈరోజు మనం ఆరాధిస్తున్న దేవుడు సంఘంలో మన క్రియలు ఎలా ఉన్నాయో చూస్తున్నాడండి. ఇప్పుడు మనం గమనించినట్లయితే సంఘంలో నువ్వు ఎలాంటి జీవితాన్ని జీవిస్తున్నావు? ఒకవేళ పైకి కనబడే భక్తిని మనం చేస్తున్నామా, లేదా మనుషులను మోసపుచ్చే భక్తిని మనం చేస్తున్నామా, దేవుని చేత మెప్పును పొందే భక్తిని మనం చేస్తున్నామా? సంఘంలో మనందరం గొర్రెల వలె ఉన్నామా? ఆయన చూస్తున్నాడు. మనం మేకల వలె మేమే అంటూ వేషధారణ స్థితిలో జీవిస్తున్నామా? ఆయన చూస్తున్నాడు. బలిసిన గొర్రె బక్క చిక్కిన గొర్రెని ఏ విధంగా పతనానికి గురి చేస్తుందో, ఏ విధంగా మాటల చేత పొడిచి పొడిచి చంపుతుందో, ఏ విధంగా తన క్రియల చేత బలహీనపరుస్తుందో ఆయన చూస్తున్నాడు. సంఘంలో ప్రతి ఒక్కరి క్రియలను ఆయన చూస్తూ ఉన్నాడు. ఈరోజు సంఘంగా క్రియల విషయంలో మనం ఎలా ఉన్నాం? ఒకవేళ మనం చేసే పనులు మన సేవకులు చూడకపోవచ్చు. ఒకవేళ మనం చేసే పనులు మన ఇంట్లో ఉన్న మన కుటుంబ సభ్యులు చూడకపోవచ్చు. ఒకవేళ మనం చేసే పనులు మన తోటి విశ్వాసి చూడకపోవచ్చు. కానీ సర్వాంతర్యామిగా ఉన్న దేవుడు ఆయన మన ప్రతి పనిని చూస్తూ ఉన్నాడు. ఈరోజు సంఘంలో మన క్రియలు ఎలా ఉన్నాయి? ఒకసారి మనల్ని మనం ఆలోచన చేసుకుందామా? రక్షించబడిన నాటి నుంచి నేటి వరకు నీ క్రియలు ఎలా ఉన్నాయి? ఒకసారి మనం ఆది అపోస్తుల కాలంలో గనక సంఘము చేసిన క్రియలను జ్ఞాపకం చేసుకుంటే, ఆది అపోస్తుల కాలంలో సంఘం ఎలా ఉండేదంటే, అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 42వ వచనం చదువుకుందాం. మీరు అపోస్తుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండిరి. అలాగే 45వ వచనం, ఇదియుగాక వారు తమ చర స్థిరాస్తులను అమ్మి అందరికీ వారి వారి అక్కర కొలది పంచిపెట్టిరి. అలాగే చదివితే కిందకి, మరియు వారు ఏక మనస్కులై ప్రతిదినము దేవాలయములో తప్పక కూడుకొనుచు ఇంటింట రొట్టె విరుచుచు దేవుని స్తుతించుచు ప్రజలందరి వలన దయ పొందిన వారై ఆనందముతోను నిష్కపటమైన హృదయముతోను ఆహారము పుచ్చుకొనుచుండిరి. మరియు ప్రభువు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండును. హల్లెలూయా. ఈరోజు సంఘం యొక్క క్రియలు ఎలా ఉండాలి? ఆది అపోస్తుల కాలంలో సంఘం యొక్క క్రియలు ఎలా ఉన్నాయంటే, ఆది అపోస్తుల కాలంలో సంఘం అంట అనుదినము ఏం చేస్తున్నారండి? అనుదినము చెప్పండి, ప్రార్థన చేస్తున్నారు. అనుదినము సహవాసంగా కూడుకుంటున్నారు. వారి రొట్టె విరుచుట యందు సహోదర ప్రేమ యందు ఎడతెగక నిలిచేవారిగా ఉన్నారు. ఇంకా ఈ మాట చెప్తే కొంచెం బాగా అనిపించింది. రెండోసారి నేను చెప్పమని అనవేమో కానీ వాళ్ళంట వారి చర స్థిర ఆస్తులను అమ్మి పరిచర్యను ప్రోత్సహిస్తూ ఉన్నారంట. హల్లెలూయా, హల్లెలూయా. మా కేసు ఎట్లా ఉంటుందంటే, వాక్యం మధ్యలో ఒక్కసారి ఒక చిన్న మాట కానుకలు అని వస్తే చాలండి, అందరూ అప్పటిదాకా అలాగే చూస్తారు. సేవకుల్ని వెంటనే ముసుగేసేసి దింపేస్తారు. అప్పటిదాకా సేవకులు అట్లానే చూస్తారు. వెంటనే ముసుగేసుకుని స్త్రీలందరూ తలలు దింపేస్తారు. ఇక అన్నయ్యలు అయితే చెప్పవసరుగా ఇలా చూస్తారనమాట పక్కకి. ఎక్కడ కానుకల దగ్గరికి వచ్చేసరికి. కానీ ఆది అపోస్తుల కాలంలో పరిచర్య అభివృద్ధి చెందింది అంటే దానికి కారణం ఏంటంటే, వాళ్ళు వారి చర
స్థిర ఆస్తులను అమ్మి సైతం దేవుని పరిచర్యకి ఇచ్చేవాళ్ళంట. వాళ్ళు ప్రతిదినము రొట్టె విరిచేవాళ్ళు, వారు ప్రతిదినం సహవాసంలో కూడుకునేవాళ్ళు, వారు సహోదర ప్రేమ యందు, వారు ఒకరినొకరు ఆతిథ్యం చేసుకునే యందు, ఒకరినొకరు ప్రేమించుకోవడంలోనూ వాళ్ళు ఎడతెగక దేవుని ప్రేమను చూపిస్తూ ఉన్నారు. ఈ రోజు సంఘం ఎలా ఉంది? మన పక్కన వాళ్ళకి మనం షేక్ హ్యాండ్ ఇవ్వం, మన పక్కన వాళ్ళకి మనం వందనాలు చెప్పాం. ఈరోజు ఒక పూట ఉదయం పూట ప్రార్థన అంటే సాయంత్రం పూట మరలా ప్రార్థన పెడితే ఏం చేయాలండి? అయ్యగారు ఎదురు చూడాలి, ఎప్పుడు వస్తారా విశ్వాసులని కదండి. ఉదయం కనుక ఒక అరగంట లేట్ అయ్యి మరలా సాయంత్రం ప్రార్థన పెట్టారు అంటే ఎప్పుడు వస్తారా విశ్వాసులని అయ్యగారు డ్రమ్ కొట్టుకుంటా కూర్చోవాల్సిందే. ఎలా ఉంది మన విశ్వాసం? ఎలా ఉన్నాయి మన క్రియలు? అంటే సంఘంగా ఇప్పుడు సంఘాలన్నీ ఎలా అయిపోయాయి అంటే ఏసీ సంఘాలు, కెమెరా సేవకులు. ఏంటండి చెప్పండి? ఏసీ సంఘాలు, కెమెరా సేవకులు. పాస్టర్ గారు వాక్యం చెప్పడానికి నుంచోవాలంటే మేకప్ లేదే, ఎదురుగా కెమెరా లేదే, వాయిస్ రికార్డ్ చేయందే అయ్యగారు వాక్యం చెప్పడానికి నుంచోట్లేదు. విశ్వాసులు ఇంకా గొప్పవాళ్ళు. పైన ఫ్యాన్ తిరుగుతుందా, చుట్టూ ఏసీ పెట్టారా? ఈరోజు సంఘాలన్నీ ఎలా అయిపోయాయి అంటే సుఖానికి అలవాటు పడిపోయాయి. ఈరోజు సంఘాలన్నీ ఎలా అయిపోయాయి అంటే దేవుని వాక్యాన్ని వినడానికి బదులు కంఫర్ట్ చూసుకుంటున్నారు. వాక్యాన్ని మనం ఎంతసేపు వినగలుగుతాం? దేవుడు మనతో ఎంతలా మాట్లాడుతున్నాడు? దేవుడు ఎంతగా సేవకుని ఉజ్జీవపరిచి నా ఆత్మీయ అభివృద్ధికి వాడుకుంటున్నాడు అని లేకుండా ఫ్యాన్ తిరుగుతుందా, ఏసీ పనిచేస్తుందా, మంచిగా ఉన్నారా? ఇవి ఈరోజు సంఘాల్లో పరిస్థితి. మీరు గమనించండి, యేసుక్రీస్తు వారు సువార్త చేస్తున్న సమయంలో కనీసం మైక్ సిస్టమ్ కూడా లేదు. విశ్వాసులందరూ ఎంత దూరమైన 3 రోజులు తిండి తిప్పలు లేకుండా, ఆహారం లేకుండా యేసుని వెంబడించుకుంటా వాక్యం వింటూ వెళ్ళిపోతే అప్పుడు 3వ రోజు యేసుకే జాలి అనిపించి ఇలా కొంచెం ఆహారం పెట్టండి అయ్యా, పాపం 3 రోజుల నుంచి వెంబడిస్తున్నారు, వీళ్ళు వాక్యాన్ని వింటూ ఉన్నారు. వీళ్ళు అడగలేదు, విశ్వాసులు అడగలేదు. ఎవరు చెప్పారు? యేసయ్యే చెప్పారు వాళ్ళ శిష్యులకి, వీళ్ళకి కొంచెం ఆహారం పెట్టండి అయ్యా అని చెప్తే 5 రొట్టెలు 2 చిన్న చేపలు దేవుడు 5,000 మందికి పంచిపెట్టాడు. ఈరోజు సంఘంగా మన క్రియలను ఆయన చూస్తూ ఉన్నాడు. ఎలాంటి క్రియలు మనం కలిగి ఉన్నాం, ఎలాంటి క్రియలు మనం కలిగి ఉండాలి. ఇలా గమనించండి, విశ్వాసం విషయంలో అబ్రహాము మనకి మాదిరి. అలాంటి అబ్రహాము క్రియలు మనం కలిగి ఉన్నామా? దేవుడు అబ్రహాముతో ఒక మాట అంటాడు, ఏమనంటే క్రియలు లేని విశ్వాసం, చెప్పండి, క్రియలు లేని విశ్వాసం మృతం. ఈరోజు మనం విశ్వాసం అని చెప్పుకుంటున్నాం, కానీ నేతి బీరకాయలో నెయ్యి లేనట్లే విశ్వాసంలో ఏముండట్లా, విశ్వాసం ఉండట్లా. ఈరోజు మనం విశ్వాసం అని చెప్పుకుంటున్నాం, ఏదైనా ఒక సమస్య మన జీవితంలోకి వస్తే అప్పుడు బయటపడుతుందండి మన విశ్వాసం. ఎట్లా? ఎవరికైనా చెప్పేటప్పుడేమో మనం అమ్మా దేవుని గొప్పతనం, అదమ్మా ఇదమ్మా, దేవుడు నా జీవితంలో ఎన్ని మేలులు చేశాడనమ్మా అని బల్ల బుద్ధిమని చెప్తాం కదా. కానీ ఒక సమస్య మన జీవితంలోకి వస్తే మనం వెంటనే ఏమంటుంది తెలుసా? అసలు దేవుడు ఉన్నాడా? ఎందుకని ఇంత గొప్ప సమస్య నాకు ఇచ్చాడు? ఏమైపోయింది నీ విశ్వాసం? క్రియల రూపంలో కనబరుస్తున్నావా? క్రియల రూపంలో నీ విశ్వాసాన్ని దేవుడు చూస్తాడు. నీవు సంఘానికి ప్రేమించే విషయంలో ఎలా ఉన్నావో దేవుడు చూస్తాడు. పరిశుద్ధత విషయంలో సంఘమా ఎలా ఉందో దేవుడు నీ క్రియలను చూస్తాడు. ఇప్పుడు చూడండి, పరిశుద్ధత విషయానికి వచ్చేసరికి సంఘం ఎలా ఉంటుంది అంటే, యవనస్తులైనా పెద్దవాళ్ళైనా సహోదరులైనా అందరూ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, పరిశుద్ధత విషయానికి వచ్చేసరికి సంఘం ఎలా ఉంటుందంటే 4 గోడల మధ్య ఒకలా ఉంటాం, 4 మనుష్యుల మధ్యలో ఒకలా ఉంటాం. అబ్బా, 4 మనుషులు మన చుట్టూ ఉంటే మనంత పరిశుద్ధులు లేరండి, మనంత ప్రార్థనా పరులు లేరు, మనంత వాక్యాన్ని ధ్యానించే వాళ్ళు లేరు. కానీ వీళ్ళ బండారం ఎక్కడ బయటపడిద్ది అంటే 4 గోడల మధ్యలో బయటపడింది. ఎలా? 4 గోడల మధ్యలో. నేను మిమ్మల్ని ఎవరిని తక్కువ చేసి మాట్లాడడం లేదు, కానీ బయట ఉన్న పరిస్థితులు మనం ఆలోచన చేసినట్లయితే ఈరోజు మనం ఆరాధిస్తున్న దేవుడు మన క్రియలను చూచే దేవుడు. విశ్వాసం విషయంలో నీ క్రియలు ఎలా ఉన్నాయి?
పరిశుద్ధత విషయంలో నీ క్రియలు ఎలా ఉన్నాయి దేవుడు చూస్తూ ఉన్నాడు. నాకు ఒక అనుభవం ఎదురైంది. ఏంటి అంటే, మేము కొంతమంది సహోదరులు అందరం కలిసి ఒక దూర ప్రాంతానికి ఒక టూర్కి వెళ్తా ఉన్నాం. అది సువార్త పరిచయ నిమిత్తం దూరంగా టూర్కి వెళ్తా ఉన్నాం. నాకున్న అలవాటు ఏంటంటే, నా చుట్టూ జనాలు ఉన్నప్పుడు నేను ఎప్పుడు నా భక్తిని ఎక్స్పోజ్ చేసుకోవడానికి ఇష్టపడను. నా భక్తిని నేను ఎప్పుడు చాటి చెప్పుకోవడానికి నేను ఇష్టపడను. నా దేవునితో నాకున్న అనుభవం ఎలా ఉండాలి అంటే, 4 గోడల మధ్యలో వ్యక్తిగతంగా ఉండాలి. అది నాకు తెలిసిన భక్తి. కొంతమంది భక్తులు ఉంటారు. అలాగే మేము వెళ్తూ ఉన్నప్పుడు ట్రైన్లో ఒక సహోదరుడు మాకు పరిచయం అయితే నేను చాలా సుపరిచితమైన వ్యక్తిలానే ఉన్నాడు. పర్లేదు, ఎప్పుడో మాట్లాడినట్టు గుర్తొస్తూ ఉంది, కానీ నేను మర్చిపోయా, సరిగ్గా గుర్తులేదు. సరే, ఎక్కిన దగ్గర నుంచి తమ్ముడు బైబిల్ చదివినట్టే ఉన్నాడు. ట్రైన్లో కనీసం నిలబడడానికి కూడా ఖాళీ లేదండి. వినండి, నిలబడడానికి కూడా ఖాళీ లేదు. బైబిల్ చదివినట్లే ఉన్నాడు. సరే, అటు తోతున్నారు ఇటు తోతున్నారు, అయినా బైబిల్ చదువుతున్నాడు. సరే, అంతా అయిపోయిన తర్వాత నేను అనుకున్నదే కరెక్ట్ అయింది. ఒకరోజు మేము వెళ్ళిన ఊర్లోనే తమ్ముడు కనిపించిన తర్వాత, సరే, తను నన్ను చూసాడో చూడలేదు తెలీదు. నాకైతే తను అందరికన్నా అతని మీదే ఉన్నాయేమో, ఎందుకంటే నలుగురిలో తన భక్తిని చూపిస్తూ ఉన్నాడు కదా, స్పెషల్గా కనబడుతున్నాడు కదా. నేను కూడా అతను చూసానేమో. అతడు దూరంగా ఇలా మేము వెళ్తూ ఉంటే పక్కనే అతడు కనబడుతూ ఉంటే, ఇతను చాలా తెలిసిన తమ్ముళ్ళలాగా ఉన్నాడు, ఎక్కడో చూసాను అనుకుంటే, ఇతను ట్రైన్లోనే చూసాను అని చెప్పి నేను కొంచెం ముందుకెళ్తే అప్పుడు వినబడుతుందండి నోరు. ఆ నోటు మూసీ నది కంటే ఘోరంగా ఉంది. ఎలా ఉంది? మూసీ నది కంటే ఘోరంగా ఉంది. ఈరోజు మన భక్తి మనం ఎవరి కోసం చేస్తున్నాం? మనుషుల కోసం చేస్తున్నామా? దేవుని కోసం చేస్తున్నామా? మన భక్తి మనం ఎవరు చూస్తున్నారు? దేవుడు చూస్తున్నాడా? మనుషులు చూస్తున్నారా? మనుషుల కోసం మనం చేసేది ఏదైనా కానీ అది ఈ లోకంలో ఉన్నంత వరకే. నేను ఆయనతో కూడా నిత్య రాజ్యాన్ని చేర్చలేదు. నీవు మనుషులకు కనబడకుండా నీవు చేసే రహస్యమైన భక్తిని ఆయన చూస్తూ ఉన్నాడు. చూడండి, 2 వ్యక్తులు ప్రార్థన చేసుకోవడానికి దేవాలయానికి వచ్చాడంట. ఒక వ్యక్తి ఏమో బలిపీఠం దాకా వచ్చేసి, అయ్యా, నేను వారానికి 2 రోజులు ఉపవాసం ఉంటున్నాను, నేను క్రమం తప్పకుండా దశమ భాగాలు ఇస్తున్నాను, నేను ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నాను అని చెప్పి దేవునికి ఏదో తెలియనట్టు ఏం చేస్తాడు? మొత్తం అన్ని దేవునికి చెప్పుకుంటున్నాడు. ఒక వ్యక్తి ఉన్నాడు, కనీసం ఆకాశం వైపు కన్నులెత్తడానికైనా ధైర్యం సరిపోక, అయ్యా, నేను పాపినయ్యా అంటూ విరిగిన హృదయంతో దేవుడిని అడుగుతూ ఉన్నాడు. ఎవరి ప్రార్థన దేవుడు విన్నాడు? ఎవరిని దేవుడు మెచ్చుకున్నాడు? దూరంగా నిలబడిన సుంకరిని దేవుడు మెచ్చుకున్నాడు. తనను తాను తగ్గించుకునేవాడైతే హెచ్చించబడతాడు. ఈ లోకంలో నీ భక్తిని నలుగురు వ్యక్తుల దగ్గర నువ్వు చూపించాలనుకుంటే నువ్వు దేవుని దగ్గర ఆ మెప్పును పోగొట్టుకున్నట్లే. ఈరోజు నలుగురు మనుషుల మధ్యలో మన భక్తిని మనం కనబరుచుకుంటే మనం దేవుని దగ్గర మెప్పును పోగొట్టుకున్నట్లే. నీవు రహస్యంగా ఉన్నప్పుడు, నీవు 4 గోడల మధ్యలో ఉన్నప్పుడు నీ పరిశుద్ధతను నీవు కాపాడుకుంటున్నావా? యోసేపు వలె నీవు నలుగురు మధ్యలో 4 గోడల మధ్యలో నీవు ఉన్నప్పుడు యోసేపు వలె నీ పరిశుద్ధతను నీ నోటి విషయంలో, నీ క్రియల విషయంలో, నీ ప్రవర్తన విషయంలో, నీ అడుగుజాడల విషయంలో, నీ భర్త ఎదుట, నీ భార్య ఎదుట, 4 మధ్యలో నీ పరిశుద్ధతను నీవు కాపాడుకున్నట్లయితే యోసేపుని ఏ విధంగా అయితే దేవుడు ఆశీర్వదించాడో అలా మనల్ని ఆశీర్వదిస్తాడు. మన ఆశీర్వాదాన్ని ఎవ్వరు ఆపలేరు. హల్లెలూయా! ఎవరైనా ఆపగలరా? ఎవ్వరు ఆపలేరు. అందరూ ఆపాలని చూశారు, కానీ యోసేపుని దేవుడు తీసుకెళ్ళి ఎక్కడ కూర్చోబెట్టాడు? ఫరో తర్వాత ఫరో అంతటి వాడిగా ఐగుప్తు దేశం అంతటి మీద అధికారిగా దేవుడు కూర్చోబెట్టాడు. ఈరోజు పరిశుద్ధత విషయంలో నీ క్రియలు ఎలా ఉన్నాయి? ఈరోజు విశ్వాసం విషయంలో నీ క్రియలు ఎలా ఉన్నాయి? దేవునికి ఇచ్చే విషయంలో నీ క్రియలు ఎలా ఉన్నాయి? దేవుని యొక్క ప్రార్థించే విషయంలో, సహోదర ప్రేమ విషయంలో నీ క్రియలు ఎలా ఉన్నాయి? ఒక్కసారి నీ క్రియల గురించి నీవు ఆలోచించుకున్నట్లయితే ఆయన మన క్రియలను చూసే దేవుడు కాబట్టి మన క్రియల చొప్పున మనకు ప్రతిఫలం ఇచ్చే దేవుడై ఉన్నాడు. మొదటిగా మనం చూసుకున్నట్లుగా దేవుడు ఫిలదెల్ఫియా సంఘంలో వేటిని చూశాడు? ఏం చూశాడండి? దేవుని సంఘం యొక్క
క్రియలను దేవుడు చూస్తాడు. రెండవదిగా మనం చూసుకుందాం, నేను త్వరగా ముగిస్తాను. రెండవదిగా మనం చూసుకున్నట్లయితే 10వ వచనం చదువుకుందాం. నీవు నా ఓర్పు విషయమై వాక్యమును గైకొంటివి గనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదకి రాబోవు శోధన కాలంలో నేను నిన్ను కాపాడదును. మొట్టమొదటిగా దేవుడు ఫిలదెల్ఫియా సంఘంలో మెచ్చుకోవడానికి కారణం ఏంటి అంటే ఆ సంఘం యొక్క క్రియలను దేవుడు చూశాడు. రెండవదిగా దేని చూశాడంటే ఆ సంఘం యొక్క ఓర్పును దేవుడు చూశాడంట. హల్లెలూయా, హల్లెలూయా. ఓర్పును దేవుడు చూడడం అంటే సంఘం ఓర్పు కలిగిందే కండి, సేవకులు ఓర్పు కలిగే కండి పరిచయం చేస్తున్నాడు. ఇంకా దాంట్లో చూడాల్సింది ఏముంది అంటే, నేను మొదటే చెప్పాను, ఆ ఫిలదెల్ఫియా సంఘం యొక్క పరిస్థితులు ఎలా ఉంటాయంటే, ఆ సంఘం కొండ మీద కట్టబడిన సంఘం. ఆ సంఘం, ఆ ప్రాంతం ఎలాంటిదంటే నిత్యము భూకంపాలు, నిత్యము భూమి నెరలు విడవడం, ఇలాంటి పరిస్థితులు. అంటే ఎలాంటి కష్టతరమైన పరిస్థితులు కలిగి ఉన్నా కానీ ఆ సంఘం అంట ఆ ప్రాంతం కొండపైనే ఉంటుందంట. హల్లెలూయా. అంటే ఇక్కడ దేవుడు ఆ సంఘంలో దేన్ని చూశాడంటే ఆ సంఘం యొక్క ఓర్పును చూశాడు. ప్రియమైన తల్లి, ప్రియమైన సహోదరుడా, ఒకసారి మనం ఆలోచించినట్లయితే ఈరోజు దేవుడి దగ్గర మనం ఒక మేలును ఆశిస్తాం, దేవుడి దగ్గర మనం ఒక సమాధానాన్ని కోరుకుంటాం, దేవుడి దగ్గర మన పరిస్థితులన్నిటిని మనం నిర్ణయించుకుని దేవుని యొక్క సమాధానాన్ని మనం ఆశపడతాం. దేవుని సమాధానం ఆలస్యం అయితే దేవుడి విషయంలో నీ ఓర్పు ఎంతవరకు ఉంది? దేవుడి విషయంలో మన ఓర్పు ఎంతవరకు ఉంది? ఒకరోజు మా సంఘానికి వచ్చి ఒక తల్లి ఉద్యోగం కోసం ప్రార్థన చేస్తూ ఉంది. ఒక సంవత్సరం ప్రార్థన చేసింది, దేవుడు జ్ఞాపకం చేసుకోవాలా. 2 సంవత్సరాలు ప్రార్థన చేసింది, దేవుడు జ్ఞాపకం చేసుకోవాలా. 3 సంవత్సరాలు ప్రార్థన చేసింది, దేవుడు జ్ఞాపకం చేసుకోవాలా. 4వ సంవత్సరం ఏం చేసిందంటే పెట్టుబడి సర్దుకొని ఏం చేసిందండి, పిల్లలు మార్చినట్లుగా సంఘాన్ని మార్చేసింది. ఇప్పుడు కార్యం చేయాలంటే సేవకులు చేయాలా, దేవుడు చేయాలా? ఎక్కడికి వెళ్ళినా చేయాల్సింది ఎవరు? దేవుడైనా కాదండి? చెప్పండి, దేవుడైనా? అంటే ఈరోజు దేవుని దగ్గర కార్యాన్ని పొందుకునే విషయంలో మన ఓర్పు ఎలా ఉంది? ఇప్పుడు గుడ్డ ఎంత ఉంటుంది? ఎంత ఉంటుందమ్మా? ఇంతే ఉంటుంది కదా. అదే ఒక 3 నెలలు ఓర్చుకున్నాం అనుకోండి, ఆ గుడ్డ ఎంత ఉంటుంది? పెళ్ళయిద్ది, పెద్ద అయింది. గుడ్డుగా ఉంటే ఒక్కలకే సరిపోయిద్ది, కానీ అది పెరిగి పెద్దదైతే ఎంతమందికి సరిపోయిద్ది? ఇంటిలో పాదికి సరిపోద్దా లేదా? అంటే అది పెద్దదవ్వాలంటే ముందు మనకి ఏం కావాలా? ఓర్పు కావాలా? దేవుడి దగ్గర మనం మేలు పొందుకోవాలన్నా మనకి ఓర్పే కావాలి. మన పితరులు ఎలాగైతే ఓర్చుకుంటూ దేవుని ఆశీర్వాదాన్ని పొందుకున్నారో, వారికి కలిగిన శ్రమల విషయంలో, వారికి కలిగిన శోధనల విషయంలో వారు ఓర్చుకుంటూ ఎలాగైతే దేవుని ఆరాధించారు. అబ్రహాము, శారా దేవుని యొక్క సమాధానం కోసం, దేవుడు చేసిన వాగ్దానాన్ని పొందుకోవడం కోసం 25 సంవత్సరాలు ఓపిక పట్టారు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు వాగ్దాన పుత్రుడిని అనుగ్రహించాడు, ఇశ్రాయేలీయుల సంతతిగా మార్చి ఇప్పుడు మనందరినీ అబ్రహాము సంతానంగా దేవుడు మార్చాడు. ప్రియమైన తల్లి, మన ఓర్పు కలిగి ఉన్నట్లయితే దేవుడు ఖచ్చితంగా మనల్ని ఆశీర్వదిస్తాడు. ఇప్పుడు 9 నెలలు తల్లి గర్భంలో తన బిడ్డను మోసిన తర్వాత 1 గంట 2-3 గంటలు, ఇక్కడ పిల్లల్ని కన్నా తల్లులకు బాగా తెలుసు, 2-3 గంటలు ఓర్చుకుంటే ఆ ప్రసవ వేదన తరువాత చక్కని అందమైన బిడ్డను కళ్ళతో చూసింది. అవునా కాదా? తన బిడ్డను చేతులతో చూసుకున్నప్పుడు తను పడిన శ్రమ అంతా మర్చిపోయిద్దా లేదా? తను పడిన ప్రసవ వేదన అంతా మర్చిపోయిద్దా లేదా? అంటే దేవుని ఆశీర్వాదాన్ని మనం పొందుకున్నప్పుడు మనం ఆ ఆశీర్వాదం కోసం ఎదురు చూసే ఈ ప్రసవ వేదన అంతటిని దేవుడు కొట్టివేసి మన నోటికి సంతోషాన్ని ఇస్తాడు, మన నోటికి నవ్వునిస్తాడు. ఈరోజు సంఘంలో, అక్కడున్న ఫిలదెల్ఫియా సంఘంలో దేవుడు ఏం చూశాడంటే ఓర్పును చూశాడు. ఆ సంఘం భూకంపాలను తట్టుకుంది, ఆ సంఘం సునామీలు తట్టుకుంది, ఆ సంఘం ఎంత ప్రళయమైనా దాన్ని తట్టుకుంది. ఈరోజు సంఘంగా
దేవుడు మనల్ని చూస్తూ ఉన్నాడు. దేవుడు మనల్ని మెచ్చుకోవాలంటే ప్రతి పరిస్థితిలోనూ మనం ఓర్పు కలిగి మన రక్షణను మనం కాపాడుకుంటూ ప్రభువు రాకడ వరకు నిలిచిన వారమై ఉండాలి. హల్లెలూయా. మన రక్షణను మనం కాపాడుకుంటూ ఎత్తబడే గుంపులో చేర్చబడే వరకు మనల్ని మనం కాపాడుకుంటూ ఓర్పు కలిగి ఆయన రాకడ కొరకు మనం ఎదురు చూడాలి. ఈరోజు ఈ ఫిలదెల్ఫియా సంఘంలో నుంచి మనం 2 విషయాలు నేర్చుకున్నాం. దేవుని చేత మనం మెప్పు పొందాలి అంటే మొదట మన క్రియలను మనం సరిచూసుకోవాలి. మన క్రియలను మనం సరిచూసుకుంటే ఆయన మన క్రియలను చూచి మన క్రియల ద్వారా ప్రతిఫలాన్ని ఇచ్చే దేవుడు. రెండవదిగా మనం ఓర్పు కలిగిన వారమైతే మన ఓర్పును బట్టి ఆయన మనల్ని ఆశీర్వదించే దేవుడు. అయితే ఈ 2 కలిగి ఉన్నాయి. మరి మనం ఏం చేయాలంటే ఆ కింది వచనంలో ఒకసారి 12వ వచనం చదువుతాను. జయించు అని 11వ వచనం ఆఖరిగా చదువు. 11వ వచనం చదవండి. నేను త్వరగా వచ్చుచున్నాను, ఎవడును నీ కిరీటము అపహరింపకుండునట్లు నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకొను. పిల్లరా, ప్రభు చెప్తున్న మాట ఏంటి అంటే ఆయన త్వరగా వచ్చుచున్నాడు. ఆమేన్ చెప్దాం. ఆమేన్. ఆయన త్వరగా వచ్చుచున్నాడు. ఆమేన్. కాబట్టి మనం ఏం చేయాలంటే మన క్రియలను, మన ఓర్పును, మనము కలిగి ఉన్న దానిని గట్టిగా పట్టుకోవాలి. ఏది లూజ్ చేయకుండా గట్టిగా పట్టుకోవాలి. అలా పట్టుకుంటే మనకు కలిగే ఆశీర్వాదాలు 3 అండి. ఆ కింది వచనాల్లో కనుక మనం చదువుకున్నట్లయితే ఈ వచనాలు మీరు ఇంటికి వెళ్ళాక చదవడానికి ప్రయత్నం చేయండి. ఆ పై వచనాలు ఏమని రాసి ఉంటుందంటే నీవు కలిగిన దానిని నీవు గట్టిగా పట్టుకుంటే ఆయన మనకిచ్చే ఆశీర్వాదాలు 3. ఏంటి ఆ ఆశీర్వాదం అంటే ఆయన తలుపు తీస్తాడు, ఆయన తీసిన తలుపు ఎవ్వరూ వేయలేరు. హల్లెలూయా. ఈరోజు నీ క్రియల విషయంలో నీవు దేవుని మెప్పు పొందుకుంటే, ఈరోజు ఓర్పు కలిగిన సంఘంగా నీవు దేవుని సంఘంలో ఓర్పును కలిగి ఉంటే, ఒక విశ్వాసిగా నీవు దేవుని ఎదుట ఓర్పును కలిగి ఉంటే ఆయన నీ కోసం తలుపు తీయబోతూ ఉన్నాడు. హల్లెలూయా. అది దీర్ఘాయుష్య అనే తలుపైన, అది ఆశీర్వాదం అనే తలుపైన, అది పరలోకపు ఆకాశం అనే తన మంచి ధననిధి అయినా, అది ఏదైనా కానీ ఆయన నీ కోసం నా కోసం తీయబోతా ఉన్నాడు. ఇక మీదట దానిని ఎవ్వరూ వేయలేరు. ఆమేన్. నమ్మిన వాళ్ళు చెప్దాం. ఆమేన్. ఆమేన్. మొదటి ఆశీర్వాదం ఏంటంటే ఆయన తలుపు తీస్తా ఉన్నాడు, దానిని ఎవరు వేయలేరు. రెండవదిగా మనం చూసుకున్నట్లయితే లోకమంతటి మీదకు రాబోవు శ్రమలో నుండి, శోధనలో నుండి ఆయన మనల్ని కాపాడతాడు. ఏం చేస్తాడండి? లోకమంతటి మీదకి రాబోయే శ్రమ నుంచి, శోధన నుంచి మనం కాపాడతాడు. మన క్రియలను మనం కాపాడుకుంటే, మన ఓర్పును మనం కాపాడుకుంటే ఆయన మనకిచ్చే ఆశీర్వాదం ఏంటంటే ఒకానొక దినాన యేసుక్రీస్తు ప్రభువారు మధ్యాకాశానికి రాబోతా ఉన్నారు. ఏ సంఘం అయితే ఆయన మెప్పు పొందుతుందో ఆ సంఘం ఆయనతో కూడా ఎత్తబడుతుంది. మిగిలిన వారందరూ విడవబడబోతా ఉన్నారు. 7 ఏళ్ళు దేవునితో, పెండ్లి కుమారునితో విందు, 7 ఏళ్ళు ఈ లోకంలో శ్రమ, 7 ఏళ్ళు ఈ లోకంలో కన్నీరు, 7 ఏళ్ళు ఈ లోకంలో వేదన. అంటే ప్రియమైన సంఘమా, ఒకవేళ మనం దేవుని మెప్పు పొందిన సంఘంగా కనుక ఉంటే ఆ 7 ఏళ్ల శ్రమల కాలంలో ఈ లోకము మీదకి రాబోయే శ్రమ అంతటి నుండి దేవుడు మనల్ని కాపాడి 7 ఏళ్ల విందులో మనల్ని కూర్చోబెడతాడు. ఆమేన్. హల్లెలూయా. ఇది ఎన్నో ఆశీర్వాదం? 2వ ఆశీర్వాదం. 3వ ఆశీర్వాదం ఏంటి అంటే ఆయన ఆలయంలో ఒక స్తంభంగా మనల్ని చేస్తాడు. 12వ వచనం చదువుదాం. జయించు వానిని నా దేవుని ఆలయంలో ఒక స్తంభముగా చేసేదను. ఏం చేస్తాడండి? దేవుని ఆలయంలో ఒక స్తంభంగా చేస్తాడు. ఇప్పుడు మన మందిరానికి స్తంభాలు ఉన్నాయా లేవా? అయ్యారండి, మందిరానికి స్తంభాలు వేసారా? మామూలుగా గోడలు కట్టారా? ఇప్పుడు గోడలు మన కంటికి కనబడతాయి, పెయింటింగ్ మన కంటికి కనబడుతుంది, చక్కని వాక్యాలు, ఫ్యాన్లు, లైట్లు అన్నీ మన కంటికి కనబడతాయి. కానీ సంఘానికి ఆధారమైన స్తంభాలు మాత్రం మన కంటికి కనబడతాయండి? కనబడవు. కానీ ఈ బిల్డింగ్ మొత్తాన్ని మోస్తున్నది ఎవరు? ఏది? స్తంభం కదా. అంటే దేవుడు మనం ఎలా చేస్తాడంటే మన దేవుని ఆలయంలో
ఒక స్తంభంగా చేస్తాడు. ఎలాగైతే స్తంభం ఒక బిల్డింగ్కి ఆధారంగా ఉంటుందో అలా మన చుట్టూ ఉన్న వారికి ఆధారంగా దేవుడు మనల్ని మారుస్తాడు. ఆమేన్. అంటే మనల్ని ఆశీర్వదించి మన ద్వారా అనేకులకు ఆశీర్వాదకరంగా దేవుడు మనల్ని మారుస్తాడు. ఎవరికి ఆశీర్వాదం అంటే ఆయన చేత మెప్పు పొందిన సంఘానికి మాత్రమే. ఆ సంఘం ఎలా ఉంటుంది అంటే తన క్రియల విషయంలో తనను తాను కాపాడుకునేదిగా ఉంటుంది. తన ఓర్పు విషయంలో సంఘం ఓర్పు కలిగినదై ఉంటుంది. అంతము వరకు దాన్ని గట్టిగా పట్టుకునే సంఘంలా ఉంటుంది. అలా పట్టుకున్న సంఘాన్ని దేవుడు ఒక స్తంభంగా చేస్తాడు. ఇహలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని అనుభవించేలా చేస్తాడు. రెండవదిగా ఈ లోకంలో కలిగే ఏ శ్రమ, అపవాది నుండి వచ్చే ఏ శోధన మన మీదకి రాకుండా మనల్ని దీవిస్తాడు. ఈ కొద్ది మాటలు ప్రభు మన ఇంటిలో దీవించుగా. తల్లి ఉంచినట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. దయచేసి ప్రతి ఒక్కరు మోకరించగలిగిన వారు మోకరించి మనం విన్న వాక్యాన్ని బట్టి ఈరోజు నిజంగా దేవుడు నాతో మాట్లాడాడు అని నీవు అనుకుంటే, మాట్లాడిన వ్యక్తిని నీవు చూడకుండా దేవుని వాక్యాన్ని చూస్తూ నిజమే ప్రభా, సంఘంలో ఇప్పటి వరకు నేను మనుషుల మెప్పు పొందాలని నా క్రియలను నేను కనపరుస్తూ వచ్చానేమో, కానీ ఇక మీదట నేను నీ చేత మెప్పు పొందిన సంఘంలో ఒక సభ్యురాలిగా నన్ను మార్చండి. నీ చేత మెప్పు పొందిన వ్యక్తిగా నేను ఉండడానికి సహాయం చేయండి. ఓర్పు విషయంలో, ప్రార్థన విషయంలో, నీ ఎదుట మేలులను సంపాదించుకునే విషయంలో నేను ఎలా ఉండాలో నాకు నేర్పించండి. నీ ఎదుట ఆశీర్వాదాలను ఎలా పొందుకోవాలో నాకు సహాయం చేయండి అంటూ అందరూ ప్రార్థన చేద్దాం. దయచేసి అందరూ ప్రార్థన చేద్దామండి. దేవుని ఆశీర్వాదాన్ని నువ్వు వేడుకుంటూ, దేవుని ఆశీర్వాదం కొరకు నీ అనారోగ్య సమస్యల నిమిత్తమైన నీ హృదయ వేదన అంతటి దేవుని ఎదుట నువ్వు చెప్తూ, ఎన్నో సంవత్సరాలుగా దేవుని సన్నిధిలో మేలు కొరకు నువ్వు ఎదురు చూస్తూ ఉన్నావా? ప్రేమైన తల్లి, ప్రేమైన సహోదరుడా, దేవుడు నీకు అనుగ్రహించే సమయం అది కొద్దిగా ఉండగా నీవు దేవుణ్ణి విడిచి వెళ్ళిపోతూ ఉన్నావేమో, నీవు దేవుని ఎదుట నుండి తొలగిపోతూ ఉన్నావేమో, ఒకవేళ నీవు దేవుని ఎదుట నీ ఓర్పును కోల్పోతూ ఉన్నావేమో. యేసయ్యా, ఓర్పు కలిగిన సంఘంగా నా క్రియలను నేను కనపరచాలయ్యా. విశ్వాసము విషయంలో అబ్రహాంలా నా క్రియలను నేను కనపరచాలయ్యా. పరిశుద్ధత విషయంలో యోసేపులా నేను ఉండాలి ప్రభువా. 4 గోడల మధ్య భక్తిని నేను చేయాలయ్యా. నలుగురిలో ఉన్న వేషధారణ భక్తిని నాలో నుండి కొట్టివేయండి ప్రభు అంటూ ప్రార్థన చేద్దాం. అందరూ ప్రార్థన చేద్దామండి. దయచేసి అందరూ ప్రార్థన చేద్దాం. ఒకవేళ ఇప్పటి వరకు వేషధారణ భక్తిలో మనం ఉన్నామేమో, ఇప్పటి వరకు దేవునికి అయిష్టమైన భక్తిలో మనం కొనసాగుతూ వచ్చామేమో, యేసయ్యా నీవు మెచ్చుకునే భక్తిని నాకు నేర్పించండి. యేసయ్యా నీవు పొందుకునే, నీవు మెచ్చే ఆశీర్వాదకరమైన భక్తిని నాకు దయచేయండి యేసయ్యా అంటూ దేవుని అడుగుదాం. అమ్మా, క్రియలు లేని నీ విశ్వాసం అది ఎంతకాలం ఉన్నది వ్యర్థం. క్రియలు లేని నీ భక్తి ఎంతకాలం ఉన్నది వ్యర్థం. దేవుని చేత మెప్పు పొందే జీవితాన్ని మనం జీవిస్తా ఉన్నామా? పైకి మన వెలుగు సంబంధుల వలె ఉంటూ లోపల మన చీకటి సంబంధుల వలె జీవిస్తా ఉన్నామేమో. పైకి మనం నవ్వుతూ పలకరిస్తూ లోపల ద్వేషంతోనూ అసూయతోనూ మనం నిండి ఉన్నామేమో. పైకి మనం కపట ప్రేమను చూపిస్తూ లోపల వేషధారణ భక్తిలో మనం జీవిస్తా ఉన్నామేమో. యేసయ్యా, అటువంటి హేయమైన భక్తిని నాలో నుండి తీసివేయండి. అటువంటి హేయమైన భక్తిని నాలో నుంచి తొలగించండి అయ్యా. సహోదర ప్రేమను నాలో నేర్పించండి. ఆది అపోస్తుల కాలంలో ప్రభువా, ఆది యందు ఉన్న శిష్యులు కలిగి ఉన్న భక్తిని మాలో ప్రతి ఒక్కరికి దయచేయండి అయ్యా. రొట్టె విరుచుట యందు, సహవాసమందు, ప్రార్థన యందు, సహోదర ప్రేమ యందు మేము ఎడతెగక ఉండాలి ప్రభువా. అయ్యా, అటువంటి భక్తిని మాకు దయచేయండి అయ్యా. అటువంటి భక్తిని మాలో ఉంచండి ప్రభువా. దేవుని అడుగుదాం. మనల్ని సరిచేయగలిగిన దేవుడు ఆయన మాత్రమే. మనలను ఆయనకి ఇష్టమైనట్లుగా మలచగలిగిన దేవుడు ఆయన మాత్రమే. ప్రేమైన తల్లి, ప్రార్థన చేద్దాం. ఎవరు మౌనంగా ఉండద్దు. దయచేసి ఎవరు మౌనంగా ఉండద్దు.
ప్రార్థన చేద్దాం. ప్రేమ సహోదరుడు ప్రార్థన చేద్దాం. దయచేసి ఎవరు మౌనంగా ఉండద్దు. మనం మన క్రియలకు తగిన ఫలాన్ని ఫలించే వారిగా ప్రభు మనల్ని నియమించినట్లు, మన క్రియలకు తగిన ఫలాన్ని ఫలించినట్లుగా ప్రభు మనందరినీ ఆశీర్వదించినట్లుగా యేసయ్యా మమ్మల్ని ఆశీర్వదించండి. యేసయ్యా మమ్మల్ని ఆశీర్వదించండి. యేసయ్యా మమ్మల్ని ఆశీర్వదించండి. నీ ఆత్మీయమైన మేలులు మేము పొందుకోవాలయ్యా. నీ ఆత్మీయమైన ఆశీర్వాదాలు మేము పొందుకోవాలయ్యా. మీరిచ్చే పరలోకపు దీవెనల చేత మేము నింపబడాలయ్యా. అయ్యా, ఆకాశమున మంచి ధరణిని మా కొరకు తెరిచే దేవుడవు నీవై ఉన్నావు ప్రభు. దీర్ఘాయువు చేత నీవు మమ్మల్ని నింపగలిగిన దేవుడు, పట్టజాలనంత దీవెనల చేత నీవు మమ్మల్ని నింపగలిగిన దేవుడు యేసయ్యా. దయచేసి మమ్మల్ని దాటిపోవద్దు యేసయ్యా.